నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లకు చర్యలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు వెల్లడి. కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలి. 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపోత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. కొందరికి కాసుల వర్షంగా ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ. జగ్గంపేట నియోజకవర్గంలో ఇసుకను డంప్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న బీఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని దేవాలయాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పాత తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల్లో వివిధ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో భక్తులకు మహాశివుడి దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. మంగళవారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఛాంబర్లో డిప్యూటీ కమిషనర్లు, ఆలయాల ఈవో, ఇన్స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మందపల్లి శనైచేశ్వర స్వామి, అప్పన్నపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, కోటుపల్లి సోమేశ్వర స్వామి, అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం, ర్యాలీ జగన్మోహిని దేవస్థానం, మురమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానంతో పాటు సామర్లకోట పిఠాపురం దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఆయా ఆలయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, అదనపు సిబ్బంది, స్నానఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజాలయం వద్ద సీసీ కెమెరాలతో పాటు వాటిని పర్యవేక్షించేందుకు అదనపు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి దేవాలయానికి ఫెస్టివల్ అధికారులు నియమించడం జరిగిందన్నారు. బుధవారం నుంచి శివరాత్రి ఏర్పాట్లపై ప్రతి ఆలయానికి వెళ్లి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే మాకు రిపోర్ట్ రాస్తే మేము వెంటనే ఆర్డర్స్ ఇస్తాం, లేదా డిఓ గారు వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఇచ్చేయమని కూడా చెప్పాను. నేను వాళ్ళ దగ్గర మీరు తీసుకుని ఈ రాబో 26వ తారీఖు శివరాత్రి ఉత్సవాలు మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున దిగ్విజయంగా జరిపించాలి. ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా భక్తులందరికీ అన్ని విధాల సౌకర్యాలు అందే విధంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ, ఈ చిన్నపిల్లలకి పాలు సౌకర్యం కానీ, అదేవిధంగా మరి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బటర్ మిల్క్ కూడా సప్లై చేసి ఆ క్యూ లైన్లో మనకు సంబంధించిన సిబ్బంది సరిపోకపోతే స్వచ్ఛంద సేవా సంస్థల సహాయకంగా మీరు తీసుకుని వారి ద్వారా చేయండి. అలాగే ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం కంపల్సరీ ఆ రోజంతా కూడా 10 దేవాలయాల్లోనూ జరగాలి. మరి ఆర్థికంగా కొన్ని 6Cలు కానీ ఏమైనా 6Bలు కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న చోట ఎవరన్నా దాతల సహకారంతో అన్నా సరే మీరు ఏర్పాటు చేయండి. ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం మాత్రం కంపల్సరీ. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టడం జరిగిందని మాజీ సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిందని మాజీ సౌత్ మండల అధ్యక్షుడు చెక్కా రమేష్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ పార్టీ జెండాను ఎగరవేయడం ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాల్లో విజయానికి కీలకంగా మారాయని అన్నారు. అదేవిధంగా త్వరలో బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఢిల్లీలో మొన్న ఒక వారం రోజుల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేని 27 సంవత్సరాల తర్వాత విజయం రావడం, ఆ విజయంలో 47 సీట్లు
అత్యధిక మెజార్టీతో రావడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మాటలు ఇచ్చే కానీ పనుల్లోకి రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గత 12 సంవత్సరాల నుంచి ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన చేసిన అభివృద్ధిలో అక్కడున్న ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి వారి యొక్క పనితనాన్ని చూసి మళ్ళీ ఆయనకి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చేయడం వల్ల మన ఢిల్లీ కూడా బాగుపడుతుంది, కాలుష్యం అది బాగుతాయి. ప్రజలు కోరుకున్న అన్ని రకాలైన పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా అభిమానంతో మన ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారు అన్ని స్కామ్లే జరుగుతున్నాయి తప్ప ఎక్కడొక్కడ అభివృద్ధి లేదు. కాంగ్రెస్ మళ్ళీ ఇంకో 70 సంవత్సరాల పైన కూడా కాంగ్రెస్ ఎక్కడొక్కడ వచ్చే అవకాశం లేదు. రాబోయే రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనలోనే ఆయన ఒక ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అదే భాగంగా రేపు రాబోయే రోజుల్లో బీహార్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనానికి ఎగిరే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావడం ఖాయం. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.